హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూడండి, నేనైతే చేపల కూర చీరమేని కర్రీ అండి. ఇది చూడండి, చీరమేనిని అయితే క్లీన్ చేసి కట్టి పెట్టాను. ఇదో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో అయితే వేపుతున్నాను. చూడండి, ఇది చూడండి, ఇలా ఇవి వేగుతూ ఉండగానే మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. చూడండి, తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ యాగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి. చూడండి, తగినంత అయితే పసుపు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేద్దామండి. 1 స్పూను. చూడండి, ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపుదాము. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కోసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు, లేకపోతే ఉడకవు. ఎందుకంటే ఆల్రెడీ చీరమేని చాలా చిన్నది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇదైతే మరి ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకోకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే ఇదిగోండి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు తగినంత కారం వేసుకుందామండి. నేనైతే ఇది ఎక్కువ కూర అండి, ఎక్కువ ఉందండి చీరమేని. ఇలా చూడండి, చీరమేని అయితే ఎక్కువ ఉంది, అందుకోసమని నేను 3 స్పూన్లు వేస్తున్నాను. మంట తక్కువలో పెట్టుకుని చక్కగా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు వీటిలోనే కొద్దిసేపు ఇలాగ మనం మగ్గనిస్తే బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు అయితే వేపాను, చక్కగా వేగిపోయింది, మంచిగా కలర్గా వచ్చేసినాయి అండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. చూడండి, ఎందుకంటేనండి చీరమేని అంటే అది చాలా చిన్నది, అందుకోసమనే అది తొందరగా ఉడికిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఉడకపోతే బాగోదు కాబట్టి ఒక 10 నిమిషాలు ఈ వాటర్లో ఉల్లిపాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం ఈ చీరమాని వేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా? మరి ఓకే, కనపడుతుందా? ఇదిగో చూడండి, ఇదైతే బాగా ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఇదిగో ఇది చీరమేని అయితే వేస్తున్నాను. ఇది చక్కగా మంచిగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఇందులో అయితే చాలా తుక్కు కింద ఉంటుందండి, కాళ్ళు అయ్యి గోదావరిలో వస్తాయి కదండి. గోదావరిలో పట్టడం వల్ల చాలా తుక్కుగా ఉంటుందండి. తుక్కుగా ఉన్నప్పుడు మనము మంచిగా 4-5 సార్లు కడుక్కుంటూ ఆ తుక్కు ఏరేసుకోవాలండి. విడిగా ఏరుకోవాలంటే ఏరుకోలేము కాబట్టి కడుక్కుంటూ తుక్కు ఏరేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 4-5 సార్లు కడుక్కున్న తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు అది వేసి, పసుపు ఉప్పు కూడా వేసి మనము ఇవి కడిగేసుకుని అంటే ఇదిగో ఇలాంటి జల్లెళ్ళు చూడండి, జల్లెడు చూడండి, ఇటువంటి జల్లెళ్ళలో మనం వేసుకుంటే చక్కగా వాడిపోద్దండి. వాడిపోయిన తర్వాత మనము ఇవన్నీ రెడీ చేసుకుని ఇవి ఇలా వేసేసుకుంటే చక్కగా ఉంటుందండి. ఇలా చూడండి,
మాకైతే కరెంటు పోయిందండి. నేనైతే ఫోన్ లైట్ వేసుకుని మరీ చేస్తున్నాను. మనం లైట్గా ఇది చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. లైట్గా, ఎక్కువ కదండి. చేపల కూరలో వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, ఇది దించేటప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మసాలా అవి కూడా వేసేసుకుని దించేసుకుందాం. కొంచెం ఉడకాక చూడండి, చక్కగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. రెండు వంటలు తగిలించిన తర్వాత ఇదిగో కర్రీ చూడండి, కర్రీ అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, నేనైతే ఇదిగో అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం ధనియాలు, మసాలా పొడి ఇవన్నీ వేసి ఇదిగో కొడుతున్నానండి. తర్వాత ఇదిగో చూడండి, నేనైతే వేసేస్తాను. వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చీరమేను కర్రీ. మనం గట్టెట్టు తిప్పుకునే కంటే మంట తగ్గించుకుని ఇలా క్లాత్ పెట్టి తిప్పుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇవి చిన్నవి కదండి, చిన్ని మొలనే పీసులు అయిపోతాయి. అవ్వకోకుండా మనం ఇంకా ఒక కూర అయితే రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే బాయ్ బాయ్. మీ దుర్గా బాని. ఓకే బాయ్ బాయ్.